హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ స్వాగతం. మన మేఘ సందేశం ఛానల్‌కి స్వాగతం పిల్లలు. చాలా రోజులైంది వ్లాగ్ పెట్టి. ఈరోజు మీతో మాట్లాడదామని వచ్చేసాను. మీకు కానీ మన వ్లాగు, మన ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ పిల్లలు. ఇక్కడైతే ఈవినింగ్ ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీ అంటే హెల్తీ ఫుడ్ కదా! ఇడ్లీ నా ఫేవరెట్ టిఫిన్ కూడా మీకు లైవ్లో చెప్తూ ఉంటాను కదా, వ్లాగ్స్లో కూడా చెప్తూ ఉంటాను. దీనికైతే టమోటా కారము చట్నీ రెండు ప్రిపేర్ చేశాను. 4 ప్లేట్లు ఇడ్లీ స్టవ్ ఇది. 4 ప్లేట్లకి పెట్టేసామనుకోండి, చాలకపోతే దోశ వేసుకోవచ్చు. నైట్లో ఎక్కువగా ఇడ్లీ, చపాతీ ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇక్కడైతే లాంగ్ బీన్స్ ఫ్రై చేద్దామని ఇలా కట్ చేస్తున్నాను పిల్లలు. ఇవైతే 2 ట్రిప్పులుగా చేశాను, మొన్న తెచ్చారు. అవి ఒకసారి చేశాను, మిగిలినవి ఈరోజు కట్ చేస్తున్నాను. ఫ్రై చేసేసి ఇంకా టమోటో చారో లేదంటే పప్పు చేద్దాం అనుకొని రెడీ అవుతున్నాను. వంట చేసి పంపించాల్సిందే ఇంట్లో వాళ్ళకి, లేదంటే మనకైనా తినాల్సిందే కదా. ఒక పూట ఎలాగైనా చేస్తాం కానీ రెండో పూట తప్పనిసరిగా వండుకొని తినాల్సిందే కదా. ఒక పూట అంటే బయట కూడా తెచ్చుకొని తిన్నా సంతృప్తిగా అనిపించదు. నా ఉద్దేశంలో అలాగనుకుంటాను. ఇంట్లో వాళ్ళేమో తెస్తామంటారు కానీ నేనే వద్దు, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాము అని చెప్తూ ఉంటాను. ఇక్కడైతే చిట్టి కాకరకాయలు తెచ్చారు పిల్లలు, ఇంట్లో వాళ్ళు. ఇవైతే కాయలు కాయలుగా చేయమంటారు. నాకైతే ఇలా చేసి పెట్టేద్దాం అనుకొని ఫిక్స్ అయిపోయినాను. చూడండి ఇలాగ పండిపోయినాయి, వారం అవుతోంది సంత నుండి తెచ్చారు. ఇవైతే అన్నీ కట్ చేసి పెట్టుకొని చాలా రిస్క్, చాలా టైం కూడా తీసుకుంటుంది కాయలు కాయలుగా ఫ్రై చేయాలంటే. ప్రతి కాయకి పప్పులు పొడి కూర్చాలి, ఉడికించి ఉప్పు పసుపు వేసి ఉడికించి చల్లార్చి తర్వాత పసుపు, పప్పుల పొడి, కారము, ఉప్పు అంతా కలిపి ఇలాగా మిక్స్ కాయల్లో కూర్చి రెండు వైపులా వేపాలి. గుత్తొంకాయ కూర చేస్తాం కదా, అలాగ చెయ్యాలి పిల్లలు ఇంట్లో వాళ్ళకి. నాకైతే బద్ధకం వేసింది. నాకు ఒక్కొక్క రోజు వంట చేయాలంటే భలే బద్ధకం అయిపోతుంది. నాకు కూడా వయసు అయిపోతుంది కదా పిల్లలు. కాకపోతే ఇంట్లో వాళ్ళు అలవాటైపోయింది నా వంటలకి. ఇంకా వేరే వాళ్ళు చేస్తామన్నా వాళ్ళు తినరు, ఒప్పుకోరు. అడ్జస్ట్ అవ్వడం అంటే చాలా కష్టం. ఇదిగోండి కాకరకాయలు చాలా వరకు పండిపోయాయి కదా, ఇంక అందుకని ఇలాగ కట్ చేసేస్తున్నాను. ఇంట్లో వాళ్ళు గొణుగుతూ ఉన్నారు. మా వారైతే కాయలుగా చేస్తావని తెచ్చాను, ఇలా కట్ చేస్తున్నావేంటి అంటున్నారు. తప్పదు, ఒక్కొక్కసారి అడ్జస్ట్ అవ్వాల్సిందే మీరు కూడా అని చెప్పి అన్నీ కట్ చేసి పెట్టాను. ఇలాగ ఇంకా సన్నగా కూడా కట్ చేయొచ్చు. ఇలాగ కట్ చేసుకొని ఆనియన్స్ వేసి ఉప్పు పసుపు వేసి ఈ కాయలతో పాటు వేసేసి సిమ్లో పెట్టి ఉడికించామనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఆనియన్ తినే వాళ్ళకు. నేనైతే వితౌట్ ఆనియన్ ఫుడ్ తింటానని చెప్తూ ఉంటాను కదా పిల్లలు. అమ్మ ఊరికే గొప్పలు చెప్పడం కాదు, నేనైతే 20 ఇయర్స్ నుండి ఉల్లి వెల్లుల్లి తినడం ఆపేశాను. భలే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. తల్లి ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు. తల్లి చేయకుండా ఇంకెవరు చేస్తారు బాబు, చెప్పండి. నిజమే కదా. తల్లి అంటే తన పిల్లల యొక్క నెగటివ్స్ని కడుపులో దాచేసుకొని పాజిటివ్స్ని అందరికీ చూపిస్తూ ఉంటుంది. నేను కూడా ఒక తల్లినే. ఇంట్లో వాళ్ళు కూడా తల్లి పాత్ర చేసేవాళ్ళు, తండ్రి పాత్ర చేసేవాళ్ళు ప్రతి ఇంటిలో ఉంటారు కదా. ఇక్కడైతే ఉప్పొంగలి ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ ఇది. ఈ ఉప్పొంగలికి చాలామంది పొంగలి అంటే తెలియట్లేదు పిల్లలు. లైవ్లో ఎలా చేస్తావమ్మా, వ్లాగ్ పెట్టమ్మా అంటున్నారు. రేణిగుంట హైమ వ్లాగ్స్ ఛానల్లో అయితే 2 or 3 టైమ్స్ పెట్టున్నాను ఇది. ఇక్కడైతే పోపుకి ఆయిల్ వేశాను. ఆయిల్కి బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇందులో జీలకర్ర, ఆవాలు, మిరియాలు కొన్ని, అంటే మన కారానికి సరిపడినంత మిరియాలు కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. అల్లం కూడా కచ్చా పచ్చాగానే దంచి వేశాను. అల్లం కూడా కంపల్సరీ పొంగల్లో వేసుకోవాలి పిల్లలు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పెసరపప్పు అర గ్లాస్ అయితే బియ్యం 1 గ్లాసు బాగా కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత పోపు పెట్టేస్తాం కదా, నెయ్యి బదులుగా నూనె వేశాను. నెయ్యి వేసామంటే ఇంకా చాలా గుళ్ళో మనకు పెట్టే ప్రసాదం లాగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను నెయ్యి ఎందుకు వేయలేదమ్మా అని అడగచ్చు మీరు. కానీ నెయ్యి వేస్తే అన్డైజెషన్ అవుతుంది పిల్లలు, నాకు మా వారికి. అందుకని నెయ్యి వేయకుండా ఆయిల్ వేశాను. ఆయిల్ మన ఇష్టము, ఎందుకంటే రైస్ మెత్తగా ఉడుకుతుంది, ఆయిల్ ఎంత వేసినా పీల్చేస్తుంది. అలాగని ఎంత వేసినా అనుకోండి, మితంగా మామూలు పోపు కంటే కూడా ఇంకొక వంతు వేసుకోవాలి ఆయిల్ కానీ నెయ్యి కానీ.
ఇక్కడైతే పోపు పెట్టేశాను కదా, అన్నీ కొత్తిమీర కరివేపాకు కూడా వేశాను, పచ్చిమిర్చి బదులుగా ఎండుమిర్చి వేశాను. ఇలాగంతా కూడా పోపు పెట్టేసుకొని దాని తర్వాత బియ్యం వేసేసుకొని దానికి సరిపడినన్ని నీళ్ళు, 1కి 3 గ్లాసులు నీళ్ళు వేసుకున్నామంటే సరిపోతుంది. నీళ్ళు నేను ఉతారుగా వేసేసాను. ఉప్పు సరిపడినంత ఉప్పు వేసి ఒక 6-7 వెయిట్లు పోనివ్వాలి ఫ్రెండ్స్ అండ్ పిల్లలు. ఎందుకు అంటే కొంచెం మెత్తగా ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగ ప్రిపేర్ చేసిన పొంగలికి కాంబినేషన్గా సాంబార్ కానీ, అంటే ఇడ్లీ సాంబార్ ప్రిపేర్ చేస్తాం కదా, అది కానీ ఇదిగోండి ఇలాగ వచ్చింది పొంగలి. నేను 16:5లో తీయడం మర్చిపోయి ఇలాగ షార్ట్లో అప్లోడ్ చేస్తున్నాను. దీనికి కాంబినేషన్గా చట్నీ ప్రిపేర్ చేశాను. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.